శ్రీ క్రోధినామ సంవత్సర సింహరాశి వారి యొక్క ఫలితములు. అయితే ఈ రాశిలో ముఖ్యంగా మఘా నక్షత్రం 4 పాదములలో జన్మించినటువంటి వారు, పుబ్బా నక్షత్రం 4 పాదములలో జన్మించినటువంటి వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. అయితే ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వీరికి ఆదాయం 14, వ్యయం 11గా ఉన్నది, రాజపూజ్యం 6, అవమానం అనేటువంటిది 6గా ఉన్నది. అనగా వీరికి ఆదాయం అధికంగానే ఉన్నది, వ్యయం కూడా కొంత తక్కువగానే చేస్తున్నారు. ఇంకా కూడా వీరు నియంత్రణ చేసుకుంటే వ్యయంలో ఇంకా శుభ ఫలితాన్ని పొందవచ్చు. రాజపూజ్యము అవమానం రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి కాబట్టి రాజపూజ్యాన్ని అంటే సంఘంలో గౌరవాన్ని, ప్రతిష్టని, పేరును కూడా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఈ రాశి వారికి శుభాన్ని కలగజేస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా శుభకార్యాలు ఏవైతే చేయాలి అని అనుకుంటున్నారో గృహంలో ఉన్నటువంటి వారికి కానీ, వారికి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఈ శుభకార్య ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి లాభిస్తాయి. అంతేకాకుండా వీరికి కొంత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు అనేటువంటివి తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ధనం కూడా కొంత వృధా వ్యయం జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అనవసరమైనటువంటి యొక్క పనులలో మీదంటూ ఒక పాత్ర పోషించాలి అని చెప్పేసి మీరు ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. తద్వారా వృధా ప్రయాస తప్పించి మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది దానివలన మీకు కలగదు. అంతేకాకుండా వీరికి భూలాభం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి భూక్రయ విక్రయాదుల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది. వృత్తి వ్యాపారాలలో కొద్దిగా అభివృద్ధి అనేటువంటిది కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. ఆ కష్టాన్ని కొంత అధిగమించాలి. అనుకున్నటువంటి పనులలో కూడా కొద్దిగా విఘ్నాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంత మనోవేదన కూడా మీకు ఏర్పడుతుంది. తద్వారా కొంత అనారోగ్యాన్ని కూడా మీరు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మానసికమైనటువంటి యొక్క భయము, అదేవిధంగా శారీరక పీడ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు వహించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ధనలాభం కోసమే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాదులలో మీరు పూర్తి నిమగ్నులై మీరు కనుక చేస్తే ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను మీకు శుభ ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా కోపాన్ని నియంత్రణ చేసుకోవాలి. అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలను మాత్రం వాయిదా వేయడం అనేటువంటిది చాలా ఉత్తమము. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారీగా వారి యొక్క ఫలితాలను చూసుకుంటే మఘా నక్షత్రం వారి యొక్క ఫలితాలను కనుక చూసుకుంటే వీరికి కందాయ ఫలం రీత్యా 5, 1, 0గా ఉన్నది. కాబట్టి 5, 1, 0 అనేటువంటి విషయాలు చూసుకుంటే ప్రథమంలో ఉన్నటువంటి యొక్క 4 మాసములు చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు ఏవైతే ఉన్నాయో వీరికి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం అనేటువంటి 4 మాసాలు కొంత శుభ ఫలితాన్ని కలగజేస్తుంది. చివరిలో ఉన్నటువంటి మార్గశిరాది, పాల్గొన పర్యంత మాసాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 మాసాల్లో మాత్రం వీరికి కొంత వ్యయము, తర్వాత అనవసరపు ఖర్చులు, తర్వాత నలుగురిలో కూడా కొంత అవమానాదులు ఇత్యాది విషయములన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మఖా నక్షత్రం వారు తగు జాగ్రత్తలను పాటించాలి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలను పాటించడం ద్వారా అనారోగ్య బాధ నుంచి కూడా మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పూర్వ ఫల్గుని నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలను కనుక మనం పరిశీలిస్తే వారికి 0, 2, 0గా ఉన్నది. అంటే ప్రథమంలో ఉన్నటువంటి 4 మాసాలు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఈ 4 మాసాల్లో శూన్య ఫలితము. అంటే మీరు ఎంత శ్రమ చేసినా, ఎంత ఇతరులకి ఉపకారం చేసినా తద్వారా వచ్చేటువంటి ఫలితములన్నీ కూడా శూన్యముగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటువంటి 4 మాసములు ఏవైతే ఉన్నాయో ఆ 4 మాసములలో మీకు మధ్యమ ఫలితాలు ఉంటాయి. తర్వాత మార్గశిరాది, పాల్గొన పర్యంతం కూడా శూన్య ఫలితములే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరికి తగు జాగ్రత్తలు, ముఖ్యంగా ధన వ్యయంలో నియంత్రణ, ఆ తర్వాత ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం ఇత్యాది విషయాలు కనుక మీరు జాగ్రత్తలు తీసుకుంటే కొంత మీకు గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారిని కనుక పరిశీలిస్తే వీరికి కందాయ ఫలాల్లో 3, 0, 2గా ఉన్నది. ఈ సంవత్సరంలో ప్రారంభంలో చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢాల్లో వీరికి శుభప్రదంగా కనిపిస్తుంది. అంటే దినదినాభివృద్ధి, వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాదులలో వృద్ధి కనపడుతూ ఉంటుంది. ధనం కూడా ఆదాయం బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మీరు సద్వ్యయం చేస్తూ ఉంటారు. కాకపోతే ఇంకా వ్యయంలో మాత్రం నియంత్రణ పాటించండి. మధ్యమంలో ఉన్నటువంటి యొక్క 4 మాసములు ఏవైతే ఉన్నాయో ఆ 4 మాసములలో మాత్రం చాలా కష్టతరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ధన వ్యయ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రాదులతో కూడా కొద్దిగా మంచిగా వ్యవహరించడం ద్వారా ఉత్తరా నక్షత్రం వారికి కూడా శుభ సంబంధమైనటువంటి యొక్క ఫలితాలు వీరికి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చివరి 4 నెలలు మార్గశిరాది, పాల్గొన పర్యంతం
మధ్యమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా వీరికి మనస్సు అనేటువంటిది ఆందోళనగా ఉంటుంది. ఈ ఆందోళనని తగ్గించుకోవడం ద్వారా ఈ మనస్తాపం అనేటువంటిది తగ్గి బంధుమిత్రులతో, తర్వాత స్నేహితులతో, తర్వాత కుటుంబ వ్యక్తులతో కూడా మంచిగా వ్యవహరించేటువంటి వ్యవహారాన్ని కనుక మీరు పెంపొందించుకోగలిగితే శుభ ఫలితాల్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తున్నది. మొత్తం మీద ఈ సింహరాశి వారికి శుభప్రదంగానే ఉన్నది. వీరు గనక ఎక్కువగా వారికి సంబంధించినటువంటి ఈ నిత్య దేవత అర్చన ఏదైతే ఉందో, అంటే నిత్యం పూజించేటువంటి దేవత ఏదైతే ఉందో ఆ దేవతను మాత్రం తూచా తప్పకుండా పాటించండి. ఆ పారాయణలు అవన్నీ కూడాను శ్రీ వెంకటేశ్వర స్తుతి కూడా నిత్యము చేయడం ద్వారా వీరికి శుభ ఫలితాలైనటువంటివి అత్యధికంగా లభిస్తాయి. తద్వారా మీరు శుభ ఫలితాలని పొందాలని చెప్పి ఆశిస్తూ